So, chalo Anna, welcome to our vlog Pandu from the Parle University of Gujarat from the Vadodara. ఈరోజు వచ్చేసి మా యూనివర్సిటీ గురించి అయితే మీకు నా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకైతే షేర్ చేస్తాను అనమాట. మన యూనివర్సిటీ గురించి ప్రతి ఒక్కటి ప్లేస్మెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అవర్ యూనివర్సిటీ. అయన్నొద్దు పాయింట్కి రా. రీసెంట్గా నాకు అయితే ఇన్స్టాగ్రామ్లో కొన్ని మెసేజెస్ వచ్చాయన్నమాట. ఏంటి అంటే అసలు మీ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, మీ యూనివర్సిటీ ఫీ స్ట్రక్చర్ ఏంటి, అసలు జాయిన్ అవ్వాలంటే ఏం కావాలి అని నాకు చాలా కామెంట్స్ వచ్చారనమాట ఇన్స్టాలో. మన వాళ్ళు నార్మల్ యూట్యూబ్లో ఎవరు కామెంట్ పెట్టలేదు కానీ ఇన్స్టాలో నాకు డిఎం చేస్తున్నారు అనమాట చాలామంది వచ్చేసి. అయితే దాని గురించి అయితే మనం అయితే ఇప్పుడైతే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అది మా ఫస్ట్ వచ్చేసి అయితే మా యూనివర్సిటీలో జాయిన్ కావాలంటే మీకు ఏం కావాలి అవన్నీ అయితే మనం అయితే మాట్లాడుకుందాం. హాస్టల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఎలా ఉంటుంది, మన యూనివర్సిటీ అసలు ఫెసిలిటీ ఏమి ప్రొవైడ్ చేస్తుంది, వాటన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. మన ఛానల్కి ఎవరైతే కొత్త వచ్చారో ప్రతి ఒక్కరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైతే కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోతున్నారు. ఇలాంటి వీడియోస్ అనేది నా తరపు నుంచి మా యూనివర్సిటీ గురించి అయితే మీకు రోజుకో వీడియో అనేది వస్తాను అనమాట. దాంతోపాటు మన వ్లాగ్స్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. మీరైతే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ నాట్ ఫర్గెట్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి అయితే ఫస్ట్ మాట్లాడుకునేది అయితే మన యూనివర్సిటీ వచ్చేసి అయితే టోటల్ 150 acres పర్టికులర్లీ. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారు అంటే స్టూడెంట్స్ అయితే 45,000 స్టూడెంట్స్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఫ్యాకల్టీ అయితే 25,000 ఫ్యాకల్టీ అయితే ఉంటారు. వాళ్ళైతే సపరేట్ డిపార్ట్మెంట్స్ ఉంటారు. స్టూడెంట్స్ అలానే. నెక్స్ట్ వచ్చేసి అయితే మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ మనం సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత కూడా మనం అబ్రాడ్ వెళ్ళొచ్చు అనమాట. వేరే కంట్రీకి మనం వెళ్ళొచ్చి చదువుకోవచ్చు. అక్కడికి వెళ్ళి అయితే 2 years అయితే మన గ్రాడ్యుయేషన్ అనేది అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మనం చదువుకునే వాళ్ళు చదువుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకుంటే అయితే మా యూనివర్సిటీ నుంచి వడోదర డిస్టెన్స్ ఎంత ఉంటుంది, అసలు మీరు కన్సల్టెన్సీ తరఫు నుంచి రావచ్చా, నార్మల్గా ఎలా వస్తే మాకు బెస్ట్ అనేది మీకైతే ఇప్పుడైతే నేను చెప్తాను. మీరు కన్సల్టెన్సీ తరఫు నుంచి వచ్చినా అదే నార్మల్ ఇక్కడ డైరెక్ట్ వచ్చి అడ్మిషన్ వచ్చి తీసుకున్నా కానీ మీకు ఏం పెద్ద డిస్టెన్స్ ఫీజు అంటే నార్మల్ ఫీజు ఏం డిఫరెన్స్ పడదు అనమాట. ఆడైనా అదే ఫీజు, ఈడైనా అదే ఫీజు, ఎక్కడ తీసుకున్నా అదే ఫీజు అనమాట. అదే అక్కడ మీరు మీ స్టేట్లో అయినా మీ డిస్టిక్లో తీసుకున్నా కానీ అక్కడ వచ్చేసి అయితే ఏంటంటే వాళ్ళు మన కొద్దిగా గైడెన్స్ ఇస్తారు. వాళ్ళు ఎలా ఉంటుంది యూనివర్సిటీ వాళ్ళని చూపిస్తారు. మన ఈచ్ అండ్ ఎవ్రీ అంటే మన పేరెంట్స్ ఉంటారు, వాళ్ళే అందరు ఉంటారు కాబట్టి అక్కడైతే ఎక్కువ ఉంటుంది అనమాట. అంటారు ప్రిఫరెన్స్ అనమాట, సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చి మనం డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటే పెద్ద ఏం ఉండదు అనమాట. నెక్స్ట్ ఫీజు వచ్చేసి అయితే ప్రతి ఒక్కరు కూడా సేమ్ ఉంటుంది. అంటే 90% వచ్చిన వాళ్ళకి ఒక తీరుగా ఉంటుంది, 60% వాళ్ళకి 80%. ఇప్పుడు నా 80% నా ఫీజు వచ్చేసి అయితే నాకు వచ్చేసి అయితే 1,60,000. దాంతోపాటు 25,000 ఎక్స్ట్రా అనేది ఉంటుంది అనమాట. మన హాస్టల్ ఎగ్జామ్ ఫీజ్, మన బుక్స్ ఫీజ్ సపరేట్గా ఉంటుంది అనమాట. అది 25,000. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది అనమాట. అదే మీకు 90% వచ్చింది అనుకోండి, మీ ఫీజు వచ్చేసి అయితే 1,50,000 ఆర్ 1,25,000 ఉంటుంది అనమాట మన యూనివర్సిటీలో వచ్చేసి అయితే. నెక్స్ట్ వడోదర నుంచి యూనివర్సిటీ డిస్టెన్స్ ఎంత అంటే డిస్టెన్స్ కన్నా నేనైతే మామూలుగా హవర్ పర్ చెప్తా, 1 hour 30 minutes అయితే పడుతుంది అనమాట. బస్సు అవైలబుల్స్ ఎనీ టైం ఉంటాయి అనమాట. అదే రైల్వే స్టేషన్లో అయితే ఆటోస్ అయితే 24/7 ఉంటాయి అనమాట మన యూనివర్సిటీకి అయితే. ప్లస్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన ఇక్కడ యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాతకి మీకు ఫస్ట్ కావాల్సింది యూనివర్సిటీలో మార్క్ షీట్స్. మీరు ఎన్ని మార్క్ షీట్లు అయితే ఇంటర్ 10th అన్ని మార్క్ షీట్స్ కావాలి. ప్లస్ 4th class to 10th class నుంచి ఇంటర్ దాకా మీ స్టడీ కండక్ట్స్ ప్రతి ఒక్కటి అయితే ఉంటేనే మీకు ఇక్కడ అలౌ చేస్తారు. నెక్స్ట్ లాంగ్ మెమో అనమాట. యూనివర్సిటీ మన ఎంటర్ అయిపోయిందా కొన్ని రోజుల తర్వాతకి ఇస్తారు అనుకోండి, అది వేరే విషయం. అది నార్మల్గా మీరు అయితే సబ్మిట్ చేసుకోవచ్చు మన యూనివర్సిటీలో. నెక్స్ట్ మీరు అడ్మిషన్ తీసుకున్న తర్వాత అయితే స్లాట్ అనమాట. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాతకే మీకైతే సీట్ అనేది ఇస్తారనమాట. మీకు ఎలాంటి డొనేషన్ అలాంటి ఏమి ఉండవు అనమాట యూనివర్సిటీలో. అన్ని యూనివర్సిటీ కన్నా ఈ యూనివర్సిటీ చాలా బెటర్ అని నేను చెప్పను, వరస్ట్ అని చెప్పను. చాలా అంటే చాలా బెటర్. మీకు అన్ని కంపేర్ చేసుకుంటే మాత్రం చాలా ప్లేస్మెంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట యూనివర్సిటీలో. చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. గర్ల్స్కి అయితే చాలా సెక్యూరిటీ ఉంటుంది, బాయ్స్కైనా సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి ఒక్కదానికి ఇక్కడైతే మీకు పెనాల్టీ ఉంటుంది అనమాట. మీరు ఏ చిన్న తప్పు చేసినా కానీ తర్వాతకి మీకు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అడ్మిషన్ చేసిన వాళ్ళు మీకు అన్నీ రిప్రజెంట్ చేస్తారు. ఇక్కడ నార్మల్ మీ అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు వచ్చేసి ఇంటర్న్షిప్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీకు అన్ని గైడ్లైన్స్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. మీ ఏ హాస్టల్ అయితే హాస్టల్, మీ టీచర్, మీ MFT ఉంటారు అన్నమాట. MFT ఇన్ ద సెన్స్ క్లాస్ టీచర్ మీకు అన్ని గైడ్లైన్స్ అన్నమాట. మీరు నార్మల్ మొత్తం ఫీజు పే చేసిన తర్వాతకి మీకు 3 days 4 days తర్వాతకి మీకు ఒక కాల్ వస్తుంది అనమాట. ఆ కాల్ తర్వాతకి మీరు ఏ క్లాస్లో కూర్చోవాలి, మీ బ్యాచ్ ఏంటి అన్నీ అనేది ఆ MFT మీకు చూసుకుంటుంది. తనే మీ సెక్యూరిటీ అనమాట. ప్రతి ఒక్కటి కూడా తనే చూసుకుంటుంది.
నెక్స్ట్ వచ్చేసి అయితే మనం మాట్లాడుకుంటే అయితే ఇక్కడ క్లాసెస్ ఎలా ఉంటాయి అనేసి. క్లాసెస్కి అయితే ప్రతి క్లాస్కి వచ్చేసి 60 మెంబర్స్ ఉంటారు అనమాట. 60 మెంబర్స్కి కలిపి దాంట్లో 2 బ్యాచెస్ ఉంటాయి అనమాట, బ్యాచ్ 1 బ్యాచ్ 2. ప్రతి బ్యాచ్కి ల్యాబ్ డైలీ ఉంటుంది అనమాట, ల్యాబ్ ఉంటుంది, ప్లస్ మనకైతే క్లాసెస్ కూడా ఉంటాయి. ల్యాబ్లో వచ్చేసి 30 స్టూడెంట్సే, క్లాస్కి వచ్చేసి 60 స్టూడెంట్స్ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ గురించి మాట్లాడుకుంటే అయితే ఫ్యాకల్టీ అందరూ సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఏమి ఉండదు అనమాట. అందరు ఎక్స్పీరియన్స్ వాళ్ళు వస్తారు, కానీ ఒకరిద్దరు అయితే ఎక్స్పీరియన్స్ వాళ్ళు రారనమాట. అందరు ఎక్స్పీరియన్స్ కావాలంటే దొరకదు అనమాట. ఈ మధ్య రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది, అలా ఉంటారు. అంటే వేరే బయట ఎక్స్ట్రా ఫ్యాకల్టీ అని ఉంటారు, సపరేట్ ఫ్యాకల్టీ, యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఉంటారు, సపరేట్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్స్ ఉంటారనమాట. మీరు తీసుకున్న కోర్సును బట్టి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి అయితే మీరు కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే మీకు ఎంతో కొంత హిందీ అయితే వచ్చి ఉండాలి. అంటే ఇక్కడికి వచ్చిందని నేర్చుకుంటారో అది తర్వాత విషయం. ఎందుకంటే మీరు ఫ్యాకల్టీతో కొలాబరేట్ కొద్దిగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా మనకు తెలుగు ఫ్యాకల్టీ దొరుకుతారు, కానీ రేర్ దొరుకుతారు. అందుకోసం వచ్చేసి మనమైతే బేసిక్ హిందీ అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అయితే మీ స్టేట్ని బట్టి ఫీజు ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే యూనివర్సిటీలో సపోజ్ ఎగ్జాంపుల్ నా తెలంగాణ, ఖమ్మం, సూర్యాపేట కాబట్టి మా ఫీజు వచ్చేసి అయితే 1,60,000. అదే మహారాష్ట్ర వాళ్ళు అనుకో, వాళ్ళ ఫీజు వచ్చేసి అయితే 125. అంటే దీని డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ స్టేట్ వాళ్ళది, మహారాష్ట్ర వాళ్ళది వచ్చేసి CBSE, మనది వచ్చేసి అయితే స్టేట్. అంటే మనకు డిఫరెన్స్ ఉంటుంది అన్నమాట, చాలా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, హిందీ వాళ్ళు అంటే తెలుగు వాళ్ళు ఎక్కువ 40 to 60% ఉంటారు. అదే హిందీ వాళ్ళు అయితే 30%. అదే గుజరాతీ వాళ్ళు వచ్చేసి 5 to 10% ఉంటారు. అంటే గుజరాతీ వాళ్ళు తక్కువ ఉంటారు అనమాట. వాళ్ళు మన లెక్కనే బయట స్టేట్స్కి వెళ్ళి చదువుకుందాం ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి అయితే మనం మాట్లాడుకుంటే సెక్యూరిటీ. ప్రతి ఒక్క దగ్గర కూడా ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది అనమాట. మన ఎడ్యుకేషన్ విషయంలో అనేది ప్రతి ఒక్క విషయంలో సెక్యూరిటీ అనేది ఉంటుంది. అదే గర్ల్స్ విషయంలో మాట్లాడుకున్న గర్ల్స్కైనా ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ మా చెల్లె ఇక్కడ జాయిన్ అయింది, తనకు కూడా ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు అన్నమాట కాలేజ్లో, మీకు హాస్టల్ ఏ విషయంలో కానీ. నెక్స్ట్ హాస్టల్లో సీనియర్స్ ర్యాగింగ్ ఎలాంటిది ఉంటుందంటే అలాంటి ఏముండదు అనమాట. ఇక్కడ సీనియర్స్ ర్యాగింగ్ అలాంటి ఏముండవు. సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా రూమ్ అన్నోళ్ళు ఉన్నారు, నాతో పాటు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మీరైతే రోజు వీడియోలలో చూడొచ్చు. ఎవరు సీనియర్స్ అనే యాటిట్యూడ్ అలాంటి ఏమి ఉండవు అనమాట యూనివర్సిటీలో. అలాంటి యాటిట్యూడ్ ఉంటే మన కాలేజ్లో అనమాట మీకు ఎక్స్ట్రా పెనాల్టీస్ చాలా ఉంటాయి అనమాట, ఫైన్స్ అన్ని, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి అనమాట యూనివర్సిటీలో. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకుంటే మా సీనియర్స్తో ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మా సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఒక ఇద్దరైతే ఇంటర్న్షిప్ చేస్తున్నారు, సంథింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇష్టం వచ్చిన దాంట్లో జాయిన్ అవుతారు అనమాట, పార్ట్ టైం జాబ్స్ అనే ఏదైనా కానీ. నెక్స్ట్ మాట్లాడుకుంటే మన ప్లేస్మెంట్స్, హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి యూనివర్సిటీలో 30 lakh per annum. అదే యావరేజ్ వచ్చేసి అయితే 8 lakh. అది మీ నార్మల్గా మీ CGPతో అసలు మ్యాటరే కాదు, మీకు స్కిల్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీకు ఏ స్కిల్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చు, మీరు నేర్చుకున్న ఒక స్కిల్ అయినా సరే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అది. నెక్స్ట్ హాస్టల్ గురించి మాట్లాడుకుంటే అయితే నెక్స్ట్ వీడియోలో నేనైతే క్లారిటీ చెప్తాను. మన ప్రతి ఒక్క హాస్టల్లో ఒక ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ హాస్టల్ నేను ప్రతి ఒక్క హాస్టల్ గురించి మీకైతే హాస్టల్ చూపిస్తూ, రూమ్ చూపిస్తూ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా, రూమ్ ప్రైస్ ఎంత అన్నీ చూపిస్తా. నెక్స్ట్ స్పోర్ట్స్, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా నేను వచ్చేసి ఖోఖోలో ఖేలో ఇండియా తరపున ఆడే కాబట్టి నాకు ఫీ స్ట్రక్చర్ కాకుండా నాకు చాలా రిప్రజెంటేషన్ చేస్తాయి. దాని నార్మల్ నేను ఇప్పుడు గేమ్స్ ఏం ఆడట్లేదు, అది ఫర్ విషయం. మీకు ఏదైనా సర్టిఫికేట్ ఉందంటే మీకు ఇక్కడ యూనివర్సిటీలో వచ్చేసి చూపిస్తే మీకు దాంట్లో ప్లేస్ ఇస్తారు, ప్లస్ మీరు స్టేట్ టైప్న ఎక్కువ ఆడే ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్లస్ మీకు అయితే ఇక్కడ నార్త్ సైడ్లో ఎక్కువ ప్రిఫరెన్స్ ఏంటంటే గేమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. అది సపోజ్ ఎగ్జాంపుల్ ప్రో కబడ్డీ, స్టార్ స్పోర్ట్స్, ఖోఖో, క్రికెట్ అన్నీ ఉంటాయి. నార్త్లో మీరు కబడ్డీ పర్ఫెక్ట్గా ఆడారంటే మిమ్మల్ని స్టేట్ వైజ్ తీసుకెళ్తారు, అలా ప్రో కబడ్డీకి అలా వెళ్ళచ్చు, మీ ఇష్టం అది. ఒకవేళ గేమ్స్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళు రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకుంటే ఈవెంట్స్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క దగ్గర ఈవెంట్ ఉంటుంది అనమాట. వారానికి మినిమం ఒక 2-3 ఈవెంట్లు ఉంటాయి. ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఫుల్ ఈవెంట్స్ కావాలనుకున్నాం మన యూనివర్సిటీ తిరిగే ఉండదు, ప్రతి ఒక్క దగ్గర అయితే ఈవెంట్ ఉంటుంది. అంటే మన తెలుగు ఈవెంట్స్ రేర్ ఉంటాయి, హిందీ ఈవెంట్స్, ఫ్రెషర్స్ అన్నీ సపరేట్గా చాలా అయితే ఉంటాయి అనమాట ఈవెంట్స్. ఆ ఈవెంట్స్ అన్నీ కూడా అంటే నార్మల్ మనం ఎంజాయ్ చేయడానికి కదా అనమాట, మన మోటివేట్ చేయడానికి. ఎలా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ప్రొజెక్షన్స్ జరిగినాయి అనుకో, ప్రొజెక్షన్ జరిగిన తర్వాతకి ఎలా ఉంటుందంటే మన ఇప్పుడు ఆ ప్రొజెక్షన్కి సంబంధించిన అక్కడ ప్రొజెక్షన్స్ ఏంటి అక్కడ అసలు ఏంది అసలు అనేది మన ప్రొజెక్షన్ గురించి అక్కడ అంటే ఆ ఈవెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకుంటే అయితే హాస్టల్స్, ఫుడ్ గురించి మాట్లాడుకుంటాను. ఫుడ్ అయితే మీరైతే కొద్దిగా అడ్జస్ట్ కావాలన్నమాట. ఫుడ్ అయితే అంత బాగోదన్ను అంత బాగుంటుందన్ను, ఫుడ్ అయితే పర్లేదు మీడియంలో ఉంటుంది.
ప్లస్ జిమ్ కూడా మన కాలేజీలో ఉంటుంది, కానీ దానికి వచ్చేసి అయితే పర్ మంత్ ఇంత అని ఉంటుంది. అది నేనైతే నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి అయితే మన యూనివర్సిటీలో తెలుగు వాళ్ళు ఒక సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, దాంట్లో 70 మెంబర్స్ తెలుగు వాళ్ళు ఉంటే, తెలుగు మాట్లాడేటోళ్ళు ఉంటే 30% హిందీ మాట్లాడేటోళ్ళు ఉంటారు. అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ విషయానికి వస్తే మనం మాట్లాడుకుంటే, సో యూనివర్సిటీలో మీకు వచ్చేసి అయితే నార్మల్గా యూనిఫామ్ రూల్స్ అనే అలాంటి ఏం రెగ్యులేషన్స్ ఉండవు అనమాట. గర్ల్స్కైనా సరే బాయ్స్కైనా సరే ఎవరికైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఏం ఉండవు అనమాట. అంటే పర్టికులర్ యూనిఫామ్కి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకైతే యూనివర్సిటీలో ప్రతి ఒక్క దగ్గర పార్క్ ఉంటుంది. కాబట్టి మీరు పార్క్లో కూర్చోవాలన్నా ఎక్కడ కూర్చోవాలన్నా అక్కడ టైమింగ్స్ అనే పర్టికులర్ టైమింగ్ మెన్షన్ చేస్తారు. ఇప్పుడు నైట్ అవుతుంది నాకు సపోజ్ ఎగ్జాంపుల్ 9 అవుతుంది, 9 o'clock అవుతుంది అంటే మీరు మీ హాస్టల్కి వెళ్ళిపోవాలన్నమాట. సెక్యూరిటీ వాళ్ళు ఎలెక్ట్ చేస్తారనమాట. అదే మీరు నార్మల్ ఏమన్నా మిస్ బిహేవియర్ అలాంటివి ఆన్ చేస్తే మీరు సెక్యూరిటీ ఆఫీస్ పిలిపించి అయితే మిమ్మల్ని డైరెక్ట్ అయితే నార్మల్ డిబర్ అనేది చేయడం, లేదంటే మన యూనివర్సిటీలో మీ పేరెంట్స్తో మాట్లాడి ఇంకోసారి చేయకుండా యాక్షన్ తీసుకుంటారు అనమాట. అలా చేసుకుంటారు. అది డిపెండ్స్ ఆన్ మీరు చేసిన దూల పనిని అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అది మీరు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఫుడ్లో మీకు వచ్చేసి అయితే నార్మల్ బయట నుంచి చికెన్ అయితే ఎలా ఉండదు అనమాట. నెక్స్ట్ మెయిన్ థింగ్ ఇదే అనమాట. మన కాలేజీలో నాన్ వెజ్ అయితే హాస్టల్స్లో ఎక్కడా పెట్టరు అనమాట. పెడతారు, కానీ మీరు దానికి ఎక్స్ట్రా 5,000 to 10 పర్ మంత్ 5,000 అయితే పే చేస్తే మీకు ఎక్స్ట్రా నాన్ వెజ్ అనేది ఉంటుంది. అది మీ ఇష్టం. ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే గర్ల్స్ గురించి మాట్లాడుకుందాం. గర్ల్స్ ఎవరైనా ఎక్కడైనా జాయిన్ కావచ్చు. ఇక్కడ మీరు అక్కడ తెలంగాణ జాయిన్ అయినా, ఏపీలో జాయిన్ అయినా అదే ఫీ స్ట్రక్చర్, ఇక్కడైనా అదే ఫీ స్ట్రక్చర్. నెక్స్ట్ మన యూనివర్సిటీలో మీరు జాయిన్ అయిన తర్వాత మీకైతే ఇక్కడైతే ఎటువంటి డొనేషన్ కూడా ఉండదు అన్నమాట. డొనేషన్ అలాంటి ఏమి ఉండదు యూనివర్సిటీలో. అన్ని యూనివర్సిటీలో డొనేషన్ ఉంటాయి, ఇక్కడైతే ఏ డొనేషన్ అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అయితే ట్రావెలింగ్ ఇష్యూ అందరికీ ఇదే. గర్ల్స్లలో అయినా బాయ్స్లో అయినా ఫ్యామిలీ వాళ్ళు భయపడేది ఇదే అన్నమాట. ఏంటంటే డిస్టెన్స్ ఎక్కువైతుంది అలా ఇలా అని. డిస్టెన్స్ ఎక్కువైనా కానీ మీరైతే మంచి ఈ వీడియో మీకైతే ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా ఇలాంటి వీడియోలు అయితే మన యూనివర్సిటీ తరపు నుంచి అయితే నాకైతే చాలా వీడియోస్ అయితే నేను పెడతా ఉంటా. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీకైతే మన ఛానల్కి అయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.